జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. పెద్దోళ్ళు ఒక సామెత చెప్తా ఉంటారయ్యా, అది ఏందన్నట్టు కుక్క కాటుకు చెప్పుతే దెబ్బ అన్నట్టు ఎవడికి ఏ రీతిలో సమాధానం చెప్పాలో ఆ రీతిలో సమాధానం చెప్తేనే అందరూ కూడా పైన కింద అన్నీ కూడా మూసుకొని బేగాలు వేసుకుంటారు, లేకపోతే ఎవడు పట్టుకోడు రెచ్చిపోతారు. న్యూస్ చెప్తా. ఫస్ట్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మన దేశ విదేశాంగ శాఖ మంత్రి అన్నమాట. ఈయన అసలు ఒక విదేశాంగ శాఖ మంత్రి ఎట్టుండాలో, ఏ విధంగా పనిచేయాలో, ఏ విధంగా ప్రవర్తించాలో ఈ ప్రపంచానికి చూపించినటువంటి వ్యక్తే మన సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. భారతదేశం నుండి ఇద్దరు వ్యక్తులు ప్రపంచ ప్రసిద్ధి చెందినారు. వాళ్ళలో ఒకరు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే, రెండో వ్యక్తి మన జయశంకర్ గారు. కానీ మన కర్మ ఏమిటంటే మన దేశ విదేశాంగ శాఖ మంత్రి ఎవరో మన దేశంలో సగానికి సగం మందికి తెలియదు. అవునా కదా? మీరు ఒకసారి ఆలోచించండి. అసలు విషయం లేకొచ్చే 4 రోజుల పర్యటన నిమిత్తం మన జయశంకర్ గారు అమెరికా పోయినారయ్యా. ప్రస్తుతం అమెరికాలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో అమెరికా పర్యటనకు వెళ్ళినటువంటి మన జయశంకర్ గారు అమెరికాలో బిజీగా గడుపుతున్నారు. ఐక్యరాజ్య సమితిలో భారత్కు సంబంధించినటువంటి పనులను చక్కబెట్టడంతో పాటు అనేక మంది విదేశీ నాయకులతో చర్చలు జరుపుతున్నారనమాట. ఇవన్నీ జరుగుతుంది న్యూయార్క్ నగరంలో. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఉండేది న్యూయార్క్లో కాబట్టి ఈ సందర్భంగా న్యూయార్క్లో ఒక ఈవెంట్లో జయశంకర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంటే భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి వచ్చాడని చెప్పేసి ఆ ఈవెంట్ మేనేజర్లు అంతర్జాతీయ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అర్థమవుతుంది మీకు? భారతదేశానికి సంబంధించి విదేశాంగ శాఖ మంత్రి వచ్చారని చెప్పేసి చూడండి ఎట్లా చేశారు. కానీ ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్పాలా, నిజం చెప్పాలంటే అదే మన దేశంలో, మన భారతదేశంలో అయితే జయశంకర్ గారు ఏదైనా రాష్ట్రానికి పోతే కనీసం లోకల్ మీడియా కూడా సరిగ్గా న్యూస్ కవర్ చేయదు. అంటే మన వాళ్ళకి ఎంతసేపటికి కావాలా అట్ట. ఇక ఈ అంతర్జాతీయ మీడియా సమావేశంలో జయశంకర్ గారు పాల్గొన్నారు. ఇక వెస్టర్న్ మీడియా జయశంకర్ గారిని ప్రశ్నలతో ఊపిరాడకుండా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా కనపడింది. ఇక వెస్టర్న్ మీడియా జయశంకర్ గారిని తీవ్రవాదం గురించి ప్రశ్నించారు. అందుకు సమాధానంగా జయశంకర్ గారు మాట్లాడుతా, తీవ్రవాదం గురించి మీరు మాకు లెక్చర్లు ఇస్తే ఎలాగండి? ఇన్నాళ్ళు తీవ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను పెంచి పోషించింది మీ దేశాలు కాదా? ఇప్పటి వరకు పాకిస్తాన్కు లక్షల కోట్ల రూపాయల సాయం చేసింది మీ పశ్చిమ దేశాలేగా అంటూ సూటిగా సమాధానం చెప్పినారు. ఇక రష్యా విషయం గురించి ఈ వెస్టర్న్ మీడియా ప్రశ్నిస్తా, ఉక్రెయిన్ మీద ఏకపక్షంగా యుద్ధం చేస్తున్నటువంటి రష్యా గురించి మీ అభిప్రాయం ఏందని చెప్పి అడిగింది. అదేవిధంగా రష్యాతో భారత్ సంబంధాల మాట ఏమిటని చెప్పి కూడా అడిగినారనమాట. అందుకు సమాధానంగా మళ్ళీ జయశంకర్ గారు మాట్లాడుతా, గత 50 సంవత్సరాల నుంచి పశ్చిమ దేశాలు పాకిస్తాన్కు పాలు పోసి పెంచినాయి, పాముకు పెంచినట్టు. పాకిస్తాన్ను ఆయుధీకరణ చేశారు. అంతేకాకుండా పాకిస్తాను అణుబాంబు టెక్నాలజీలను వేరే దేశం నుంచి దొంగతనం చేసినా కూడా చూసి చూడనట్టు ఊరుకున్నారు అని మాట్లాడినాడు. ఇక్కడ ఖచ్చితంగా మనం ఒక మాట మాట్లాడుకోవాలా. పాకిస్తాన్కు ప్రపంచంలో ప్రధానంగా శత్రు దేశం ఎవరు? వాళ్ళు భావించేది, వాళ్ళు అనుకునేది ఎవరిని? వాళ్ళు శత్రుదేశంగా వాళ్ళు చూసేది ఎవరిని? 100% భారతదేశాన్ని. అంటే లక్షల కోట్ల పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తా, అన్ని విధాల సాయం చేస్తా అంటే దానికి అర్థమైంది. ఇంకొక విషయం ఏంటంటే, పసిబిడ్డలను అడిగినా చెప్తారు, ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం ఏదైనా ఉండాలి ప్రపంచంలో అంటే 100% పాకిస్తాన్ అని చెప్పేసి. అలాంటి పాకిస్తాన్ను ఈ పశ్చిమ దేశాలన్నీ కలిసి ఎగదోసి ఇటు వీళ్ళకు సిగ్గున్నా లేకుండా, డిక్కీకి కొంచెం సిగ్గు లజ్జాన్నా లేకుండా వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు. ఏది సాంప్రదాయాన్ని శుద్ధపోసినట్టు వీళ్ళ బతుకులు వీళ్ళకు. అందుకే ఆ సమయంలో మేము యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది అని మాట్లాడినారు. ఇక్కడ యుఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్ అని అర్థం అనమాట. ఈ సోవియట్ యూనియన్లో దాదాపు 15 దేశాలు ఉన్నాయి. ఇప్పుడుండే ఈ రష్యా, ఉక్రెయిన్ కూడా ఆ సోవియట్ యూనియన్లో భాగమే. ఈ క్రమంలోనే ఇప్పుడు రష్యాతో సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నామని చెప్పి మాట్లాడాడు. సాయం చేసిన మిత్రునికి వెన్నుపోటు పడవలేం కదా అంటూ చెంప చెల్లుమనేటట్టు సమాధానం ఇచ్చాడు ఆ వెస్టర్న్ మీడియాకు. అంతే. ఇక అంతర్జాతీయ మీడియా మళ్ళా ఈ రష్యా భారత్ సంబంధాల గురించి మాట్లాడాల. అంటే వీళ్ళు ఏం చేసినా తప్పులేదుయా, కానీ ఏంటంటే మిగతా దేశాలన్నీ కూడా వాళ్ళు ఎట్ట చెప్తే కూర్చోబట్టి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు ఉండాలా. లేకపోతే ఇదిగో ఈ మారి మాట్లాడతారు. వీళ్ళు చేసేదేమో అన్ని ప్రతివర్త పనులు, మిగతా వాళ్ళు చేస్తేనేమో అవి ఇంకొక పనులు అనమాట. అది అర్థమవుతుంది కదా మీకు న్యూసా? అది మ్యాటర్. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో వస్తే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.